నిజానికి ఏ ప్రభుత్వం ఉన్నా కూడా బదిలీ అనేది పెద్ద ఇష్యూ అయితే కాదు. ఏ ప్రభుత్వం అయినా బదిలీలు చేసుకుంటా ఉంటాయి. వాళ్ళకి నచ్చిన అధికారిని తీసుకొచ్చి పలానా పని అప్పచెప్తూ ముందుకు తీసుకెళ్లే కార్యక్రమం ఏ ప్రభుత్వం చేస్తుంది. గతంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో బదిలీలు జరిగితే దాని మీద కూడా దుష్ప్రచారం ఎలా చేశారో మనం చూసాం. ఎల్వి సుబ్రహ్మణ్యం గారిని అటవీ శాఖకి బదిలీ చేస్తే దానిపైన పెద్ద ఎత్తున చంద్రబాబు నాయుడు గారు విమర్శలు చేశారు. ఆ తర్వాత గౌతమ్ సవాంగ్ గారిని వేరే దానికి యూపీపీఎస్సీ చైర్మన్గా నియమిస్తే డీజీపీగా మార్చి దాని మీద పెద్ద ఎత్తున విమర్శలు చేశారు. ఎందుకు డీజీపీగా మార్చారు అని చెప్పి. ఇప్పుడు లేటెస్ట్గా టీటీడీ ఈవోగా ఉన్నటువంటి శ్యామలరావు గారిని బదిలీ చేసి సాధారణ పరిపాలన శాఖ ముఖ్య కార్యదర్శిగా నియమించింది. దీంట్లో ఈనాడు రాశారు, ఎందుకు టీటీడీ ఈవోని బదిలీ చేశారు ఇప్పుడు శ్యామలరావు గారిని అంటే కొన్ని విమర్శలు రావడంతో ప్రభుత్వం ఆయన బదిలీ చేసిందంట. ఇదే శ్యామలరావు గారిని టీటీడీ ఈవోగా 1 సంవత్సరం క్రితం నియమించేటప్పుడు పెద్ద పెద్ద ఆర్టికల్స్ ఇదే ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5 వాటన్నిటిలో రాశారు. ప్రక్షాళన టీటీడీలో మొట్టమొదటి అడుగు జె శ్యామలరావు గారిని టీటీడీ ఈవోగా చంద్రబాబు నాయుడు గారు నియమించారు. ఇదే ప్రక్షాళన అని చెప్పి పెద్ద ఎత్తున మాట్లాడారు. మరి ఈరోజు శ్యామలరావు గారిని సంవత్సరానికే తీసి పక్కన పెట్టేశారు కదా. దీనిపైన ప్రజలు అడిగే క్వశ్చన్లు కొన్ని ఉన్నాయి. ఈ శ్యామలరావు గారి పైన విమర్శలు ఏమున్నాయి? ఈ శ్యామలరావు గారి పైన ఉన్న విమర్శలే టీటీడీ చైర్మన్ పైన కూడా ఉన్నాయి. మరి శ్యామలరావు గారిని బదిలీ చేసినప్పుడు టీటీడీ చైర్మన్ కూడా తీసేయాలి కదా. మరి ఆయన్నే ఉంచారు, మరి ఆయన్నే తీసేశారు. ఈయన అధికారి కాబట్టి ఈ కక్ష. శ్యామలరావు గారు నిజం చెప్పాడనేనా? టీటీడీలో జరిగిన నిజం ఏదైతే ఉందో దాన్ని ప్రజలు చెప్పాడని దాని మీద తీసేశారా? మొట్టమొదటి అంశం లడ్డు. సెప్టెంబర్ 19, 2024 నాడు చంద్రబాబు నాయుడు గారు లడ్డు జంతు కొవ్వు కలిసింది లడ్డులో అని చెప్పాడు. దానిపైన సెప్టెంబర్ 23వ తారీఖున ఈ జె శ్యామలరావు గారు ఈవో హోదాలో లడ్డులో ఎటువంటి జంతు కొవ్వు కలవలేదు, కేవలం ఏదో పామాయిల్ లాంటిది ఏదో నెయ్యిలో ఏదైతే వస్తే ఆ ట్యాంకర్లు మేము వెనక్కి పంపించాం, మేమైతే లడ్డులో కలపలేదు, వాళ్ళు లేదని చెప్పి శ్యామలరావు గారు సెప్టెంబర్ 23వ రోజు ప్రెస్ మీట్ పెట్టి చెప్పారు. దానికి వెంటనే ప్రభుత్వం ఉలికిపాటుకు గురై దాని మీద సోషల్ మీడియా, మెయిన్ స్ట్రీమ్ మీడియా దుమ్మెత్తి పోసేలా చేశారు. ఈ వాయిస్ తగ్గించి వైసీపీ వాళ్ళేమో ఈ వాయిస్ జనాల్లో బలంగా తీసుకెళ్ళాం. ఇదిగో శ్యామలరావు గారు చెప్పిన వాయిస్ ఇదిగో ఇదని చెప్పి. ఇదే శ్యామలరావు గారు ఇక టీటీడీ చైర్మన్ ఇద్దరు చంద్రబాబు నాయుడు గారి ముందు కొట్టుకున్నారు. దేనికి కొట్టుకున్నారు? మాటలు దాడి. నువ్వు చేసావంటే నువ్వు చేసావు, నువ్వు నా మాటల్లో చైర్మన్ అంటావు. ఇవన్నీ అంతిమంగా చైర్మన్ గెలిచారు, ప్రభుత్వ అధికారులు ఓడిపోయారు. 6 చనిపోయిన ఘటనలో ఇద్దరికి బాధ్యత ఉండాలి. ఇద్దరికి బాధ్యత అనేది లేకుండా ఒకరి మీద వేటు. ఈ శ్యామలరావు గారు మార్చినప్పుడు ఇప్పుడు ఆయన కూడా 6 చనిపోయినట్టు భాగం ఆయన కూడా ఉందిగా చైర్మన్ గారిది. మరి ఆయన ఎందుకు ఉంచారు? ఇక మూడోది, గోవులు చనిపోయినాయి అని చెప్పి బొమ్మన కరుణాకర్ రెడ్డి గారు వైసీపీ తరఫున పెద్ద ఎత్తున వాయిస్ వినిపించారు. దాన్ని నిజం అని చెప్పి ఫస్ట్ ఏమో అంగీకరించాల. ఏది బిఆర్ నాయుడు గారు. ఈ టీటీడీకి సంబంధించిన ఏ అధికారి కూడా బయటకు వచ్చి చెప్పాల. శ్యామలరావు గారు మాత్రం అవునయా గోవులు మాత్రం ఇందుకు 170 పైగా చనిపోయినాయి ఈ సంవత్సర కాలంలో 5 అని చెప్పారు. అసలు చనిపోలేదు అని చెప్పి పెద్ద ఎత్తున మీడియా ద్వారా బిఆర్ నాయుడు గారు ఈ ప్రభుత్వ పెద్దలు పెద్ద ఎత్తున బలంగా జనాల్లో తీసుకెళ్తుంటే ఈయన వచ్చి శ్యామలరావు గారు ప్రెస్ మీట్ పెట్టి చెప్పారు. అందుకని నిజం చెప్పాడని తీసేశారా? ఆయన మీద విమర్శలు ఏంటి? ఈయన మీద ఉండే విమర్శలే ఈయన మీద ఉన్నాయి బిఆర్ నాయుడు గారి పైన. మరి ఈయన తీసేశారు, బిఆర్ నాయుడు గారిని ఎందుకు ఉంచారు? లడ్డు ఇష్యూ శ్యామలరావు గారు నిజం చెప్పారు, ఆ కోపం ఏమైనా పెట్టుకున్నారా? 6 చనిపోయినప్పుడు ఈయన బిఆర్ నాయుడు గారు మీ ముందు ముఖ్యమంత్రి గారి ముందు కొట్టుకున్నారు, మాటలు దాడి. మరి ఎందుకు మరి ఈయన తీసేశారు, ఆయన ఎందుకు తీసేయలేదు? మూడో అంశం, ఈ గోవుకు సంబంధించి నిజం చెప్పాడు, అదేమన్నా ఇష్యూ అయిందా? అంతిమంగా చైర్మన్కి ఈవోకి ఎప్పటి నుంచో యుద్ధ వాతావరణం నడుస్తుంది. ఇక్కడ బిఆర్ నాయుడు గారు ప్రభుత్వ పెద్దలతో మాట్లాడి ప్రభుత్వంలో బిఆర్ నాయుడు గారికి మంచి పట్టు ఉంది కాబట్టి వెంటనే ఆయన తీసి ట్రాన్స్ఫర్ చేయించారా? నిజం. ఈనాడు ఎట్లా రాస్తుందండి కొన్ని విమర్శలు ఉన్నాయి అని చెప్పి. మరి ఇదే విమర్శలు ఆయన మీద కూడా ఉన్నాయి కదా. ఇప్పుడు శ్యామలరావు గారి పైన ఉన్న విమర్శలే చైర్మన్ పైన కూడా ఉంది కదా. మరి ఆయన ఎందుకు తీసేయరు? ప్రస్తుతం ఈవో జె శ్యామలరావుపై కొన్ని విమర్శలు రావడంతో ఆయన బదిలీ చేశారు. ఏ అంశం మీద విమర్శలు వచ్చినాయి? శ్రీవాణి ట్రస్ట్ తీసేసి మేము ప్రక్షాళన చేస్తామని చెప్పి మళ్ళీ అదే శ్రీవాణి ట్రస్ట్ మేము కొనసాగిస్తామని చెప్పా. గతంలో మీరు ఇచ్చిన హామీలకి ఏమన్నా మొదలుపెట్టి ఏమన్నా పూర్తి స్థాయిలో మార్చే ప్రయత్నం చేశారు? ఏమీ లేవు. గతనే అదే తీసుకొస్తా ఉన్నారు. ఈయన రాజకీయ కక్షలో ఈయన బలైపోయాడు పాపం. అంతకుమించి ఏమీ లేదు శ్యామలరావు గారు.